దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలని కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయగలరు. థ్యాంక్ యూ. హోలీ అంటే అందరికీ రంగులు, నవ్వులు, ఆనందం. కానీ నాకు మాత్రం హోలీ రోజు వచ్చినప్పుడల్లా ఒక పాత జ్ఞాపకం గుండెల్లో గుచ్చుకుంటుంది. గత సంవత్సరం హోలీ సందర్భంగా మా అమ్మమ్మ ఊరికి సెలవులకు వెళ్ళినప్పుడు జరిగిన ఒక సంఘటన ఇప్పటికీ నా మనసును వదలట్లేదు. మా అమ్మమ్మ ఊరు పెద్దది కాదు. చుట్టూ పొలాలు, కొబ్బరి చెట్లు, మామిడి తోటలు. ఊరికి బయట పెద్ద పాత బస్టాప్ దగ్గర ఒక పాడైపోయిన పాఠశాల ఉంటుంది. ఆ స్కూల్ గోడలు పగిలిపోయి కిటికీలు అద్దాలు లేకుండా ఖాళీగా, లోపల బూజు ధూళితో కప్పబడి ఉంటుంది. చిన్నప్పట్నుంచి పెద్దవాళ్లు చెబుతుండేవారు, ఆ స్కూల్ దగ్గరికి సాయంత్రం తర్వాత పోవద్దు అని. కాని పిల్లలకు భయం కంటే ఆసక్తి ఎక్కువ కదా. ఆ హోలీ రోజు ఉదయం ఊరు మొత్తం రంగుల్లో మునిగిపోయింది. డప్పులు, నవ్వులు, కేకలు. నా వయసు పిల్లల్లో నలుగురు, కిరణ్, మధు, శేఖర్, రాము, చాలా అల్లరి పిల్లలు. వాళ్లు రంగులు ఒకరిపై ఒకడు చల్లుకుంటూ మరి ఈసారి ఏదైనా కొత్త అడ్వెంచర్ చేద్దామా అని మాట్లాడుకుంటున్నారు. కిరణ్ ఒక్కసారిగా ఆ పాత స్కూల్ వైపు చూపించాడు. అక్కడికి వెళదామా? అందరూ భయపడతారు, మనం వెళ్ళి వచ్చేద్దాం అన్నాడు. మిగతా వాళ్లు మొదట నవ్వారు. అయ్యో, అక్కడికా, పిచ్చోడివా అన్నారు. కానీ హోలీ ఉత్సాహం, అల్లరి మూడు, చివరకు వాళ్లు నలుగురు స్కూల్ వైపుకి నడిచారు. స్కూల్ గేటు తుప్పుపట్టి అరిగిపోయింది. తలుపు గాలి తాకితే చప్పుడు చేస్తోంది. లోపలికి అడుగుపెట్టగానే ఒక వింత నిశ్శబ్దం. బయట ఊరిలో డప్పులు మోగుతున్నా ఇక్కడ మాత్రం శూన్యం. పక్షుల కేకలు కూడా లేవు. వాళ్లు నవ్వుతూ లోపలికి వెళ్లారు. గోడలపై పాత చాక్రాతలు. క్లాస్ 9 సైన్స్ ల్యాబ్ అని ఒక బోర్డు అరకొరగా వేలాడుతోంది. ఇదేరా ఆ క్లాసు అని రాము చెప్పాడు. ఇక్కడ ఏదో జరిగిందని అంటారు. మధు కాస్త భయంతో, వామ్మో, తిరిగి వెళ్ళిపోదాం అన్నాడు. కాని కిరణ్ తలుపు తోసి తెరిచాడు. లోపల ధూళివాసన, పగిలిన గాజు సీసాలు, పాత బెంచీలు, బ్లాక్ బోర్డు మీద ఒకే ఒక్క వాక్యం, నిజం ఒకరోజు బయటపడుతుంది అని. ఇది ఎవర్రాశారు అని శేఖర్ అడిగాడు. అప్పుడే ఒక్కసారిగా గాలి బలంగా వీచింది. తలుపు గట్టిగా మూసుకుపోయింది. వాళ్లు నవ్వారు, హోలీ గాలిరా అని. కాని వెంటనే గదిలో ఒక చల్లని గాలి అలుముకుంది. రంగులతో తడిసిన వాళ్ల బట్టలు ఒక్కసారిగా చల్లబడిపోయాయి. బ్లాక్ బోర్డు మీద రాసిన వాక్యం మసకబారింది. మళ్లీ స్పష్టంగా కనిపించింది. ఈసారి కొత్త పదాలు జోడించబడి ఉన్నాయి. నన్ను మరిచిపోయారా అని. నలుగురు ఒకరినొకరు చూసుకున్నారు. ఎవరు రాస్తున్నారు అని కిరణ్ గట్టిగా అరిచాడు. గదిలో మూలన ఒక నీడ కదిలింది. అది మనిషి ఆకారంలాగా ఉంది. తెల్లటి యూనిఫామ్ లాంటి వస్త్రం, జుట్టు గాలిలో తేలిపోతూ ఉంది. ముఖం స్పష్టంగా కనిపించట్లేదు. మధు గుండె బలంగా కొట్టుకుంది. రా, పోదాం అని అరవబోయాడు. కాని గొంతులోంచి శబ్దం బయటికి రాలేదు. నీడ నెమ్మదిగా వాళ్ల వైపుకి కదిలింది. నేలపై రంగుల చారలు ఉన్న చోట ఒక్కసారిగా ఆ రంగులు నల్లగా మారిపోయాయి. ఇక్కడ నాకు అన్యాయం జరిగింది అనే మృదువైన, కానీ బాధతో నిండిన స్వరం వినిపించింది. వాళ్లు భయంతో తలుపు దగ్గరికి పరిగెడుతున్నారు. కానీ తలుపు తెరుచుకోలేదు. బయట ఊరిలో హోలీ సందడి కొనసాగుతోంది. ఎవరికీ లోపల ఏం జరుగుతోందో తెలియదు. గదిలో గాలి గట్టిగా తిరిగింది. టేబుల్ మీద ఉన్న పాత గాజు సీసాలు నేలమీద పడి పగిలిపోయాయి. కిరణ్ ఒక్కసారిగా ధైర్యం చేసి, మేమేం చెయ్యలేదు, మేము కేవలం చూడడానికి వచ్చాం అని అరవబోయాడు. ఆ నల్లటి నీడ ఒక్కసారిగా ఆగిపోయింది. చూడడానికి వచ్చిన వాళ్లే నిజాన్ని బయటకు తీస్తారు అని గొంతు మళ్లీ వినిపించింది. అప్పుడే గోడమీద ఉన్న ఒక పాత ఫోటో కిందపడి పగిలిపోయింది. ఆ ఫోటోలో ఒక పాత స్కూల్ ఫంక్షన్ ఉంది. ఒక టీచర్, పక్కన ఒక 9th క్లాస్ అమ్మాయి. ఆమె కళ్లల్లో ఒక వింత విషాదం. వాళ్లు షాక్ అయ్యారు. ఇదేరా ఆ కథలో ఉన్న అమ్మాయి కావచ్చు అని శేఖర్ నెమ్మదిగా అన్నాడు. గదిలో ఉష్ణోగ్రత మరింత తగ్గింది. కిటికీ అద్దాలు లేకపోయినప్పటికీ గాలి బయటకు వెళ్లడం లేదు. అప్పుడే ఒక్కసారిగా బయటనుంచి ఒక పెద్ద అరుపు వినిపించింది. కిరణ్, రాము, ఎక్కడున్నారు అని. ఊరివాళ్లు వెతుకుతూ స్కూల్ వైపు వస్తున్నారు. గదిలోని నీడ ఒక్కసారిగా వెనక్కి జారుకుంది. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. నలుగురూ పరుగెత్తుకుంటూ బయటికి వచ్చారు. వాళ్ల ముఖాల్లో రంగులు కాదు, భయం కనిపిస్తోంది. ఊరివాళ్లు లోపలికి వెళ్లి చూసేసరికి గది మళ్లీ ఖాళీగా ఉంది. బ్లాక్ బోర్డు మీద ఏమీ రాసిలేదు. కానీ నేలపై ఒక మాట మాత్రం చాక్తో రాసి ఉంది, నిజం చెప్పండి అని. ఆ రోజు తర్వాత ఊరిలో భయం పెరిగింది.
పెద్దవాళ్ళు ఆ పాత సంఘటన గురించి మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టారు. నిజంగా ఏం జరిగిందో ఎవరికీ స్పష్టంగా తెలియదు. కానీ ఒక విషయం మాత్రం ఖాయం. ఆ స్కూల్లో ఏదో అన్యాయం జరిగింది. కొన్ని రోజుల తర్వాత గ్రామ పెద్దలు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ స్కూల్ మళ్ళీ తెరవకూడదు అని. గేటు మూసేశారు. హోళీ రంగులు నాకిప్పుడు కేవలం ఆనందాలని మాత్రమే గుర్తు చెయ్యవు. ఒక చల్లని గది, ఒక బ్లాక్ బోర్డు మరియు నిజం చెప్పండి అనే మాటను కూడా గుర్తు చేస్తాయి. హోళీ రోజు జరిగిన ఆ సంఘటన తర్వాత ఊరు పూర్తిగా మారిపోయింది. రంగుల సందడి తగ్గిపోయి చర్చలు మాత్రమే మిగిలాయి. కిరణ్, మధు, శేఖర్, రాము ఆ నలుగురు పిల్లలు బయటకు వచ్చినప్పటినుంచి మాటలు తక్కువగా మాట్లాడుతున్నారు. వాళ్ల కళ్లలో ఒకే ప్రశ్న, మనం నిజంగా ఏమి చూశాం అని. కిరణ్ రాత్రుళ్ళు నిద్రపోలేకపోయాడు. గదిలో లైట్ ఆఫ్ చేసినప్పుడల్లా బ్లాక్ బోర్డు మీద కనిపించిన ఆ మాటలు గుర్తొస్తున్నాయి. నిజం చెప్పండి అని. ఆ స్వరం ఇంకా చెవుల్లో మారుమ్రోగుతోంది. భయం కంటే ఎక్కువగా అతనిలో ఇప్పుడొక విచిత్రమైన బాధ కలిగింది. ఆ నీడ కేవలం భయపెట్టడానికి రాలేదు, ఏదో చెప్పాలనుకుంది. మరుసటి రోజు నలుగురు రహస్యంగా మళ్లీ కలుసుకున్నారు. ఈసారి అల్లరి లేదు, నవ్వులూ లేవు. కిరణ్ ముందుగా మాట్లాడాడు. మనం చూసింది అసలేంటో మనకు తెలియాలి. ఆ మాట నిజం చెప్పండి అని ఎందుకు రాసింది? మనం ఏదో తెలుసుకోవాలి అన్నాడు. మధు భయంతో మళ్ళీ అక్కడికి వెళ్దామా అన్నాడు. శేఖర్ కాసేపు ఆలోచించి పగలు వెళ్దాం, ఒంటరిగా కాదు. అసలు ఆ స్కూల్లో ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి అన్నాడు. ఆ నలుగురు ఈసారి గ్రామ పెద్దలలో ఒకరైన రామచంద్రయ్య గారిని కలిసి మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. రామచంద్రయ్య గారు ఆ స్కూల్ మొదలైనప్పటినుంచి చూసిన వ్యక్తి. మొదట ఆయన వినగానే కోపంగా, పాత విషయాలు తవ్వద్దురా, ఆ స్కూలు గురించి మాట్లాడకూడదు అన్నారు. కానీ కిరణ్ ధైర్యంగా, మామయ్య, నిజం చెప్పకపోతే అది మళ్ళీ మళ్ళీ మనల్ని వెంటాడుతుంది అన్నాడు. ఆ మాట వినగాని వృద్ధుడి కళ్లల్లో ఒక విచారం మెరిసింది. ఆయన నెమ్మదిగా కూర్చొని మాట్లాడడం ప్రారంభించాడు. 10 సంవత్సరాల క్రితం ఆ స్కూల్ చాలా బాగుండేది. పిల్లలు బాగా చదువుకునేవారు. ఒక సైన్స్ టీచర్ ఉండేవాడు. మొదట అతనికి మంచి పేరుండేది. కానీ ఒకరోజు 9వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి అకస్మాత్తుగా కనిపించలేదు. తర్వాత ఆమె స్కూల్ సైన్స్ గదిలో అపస్మారక స్థితిలో దొరికింది. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ఆమె ప్రాణాలు పోయాయి. పిల్లలు ఊపిరి బిగబట్టుకున్నారు. ఆమె మరణం గురించి ఎన్నో అనుమానాలు వచ్చాయి. కానీ సాక్ష్యాలు లేవు. కేసు మెల్లగా మూసేశారు. టీచర్ బదిలీ అయ్యాడు. కానీ ఊరికి మాత్రం నమ్మకం రాలేదు. ఆ గదిని మూసేశారు. కొద్ది కాలానికి స్కూల్ పూర్తిగా ఖాళీ అయిపోయింది. అంటే నిజం బయటపడలేదా అని శేఖర్ అడిగాడు. రామచంద్రయ్య గారు తల వంచుకున్నారు. కాదు, నిజం ఎక్కడో దాచబడింది అన్నాడు. ఆ మాటలు విన్నాక పిల్లల గుండెల్లో భయం కంటే కోపం ఎక్కువయింది. ఆ నీడ ఎందుకు నిజం చెప్పండి అన్నదో ఇప్పుడు అర్థమవుతోంది. ఆ సాయంత్రం నలుగురు స్కూల్ దగ్గరకు మళ్లీ వెళ్లారు. ఈసారి గాలి కూడా నిశ్శబ్దంగా ఉంది. సైన్స్ గది తలుపు అరకొరగా తెరిచి ఉంది. లోపలికి వెళ్లగానే నేలపై పగిలిన ఫోటో ఇంకా అలాగే ఉంది. కిరణ్ దాన్ని జాగ్రత్తగా తీసుకుని చూశాడు. ఫోటో వెనక ఒక తేదీ మరియు ఒక చిన్న రాత ఉంది. సైన్స్ ఎగ్జిబిషన్ విజేత అని. ఇది సాక్ష్యం కావచ్చు అని రాము అన్నాడు. అప్పుడే గదిలో ఒక చల్లని గాలి వీచింది. ఈసారి వాళ్లు భయపడలేదు. బ్లాక్ బోర్డు మీద మళ్లీ చాక్ రాత కనిపించింది. ఫైల్, అల్మోరా. గదిలో మూలలో ఒక పాత ఇనుప అల్మోరా ఉంది. అది తుప్పుపట్టి మూసుకుపోయింది. మధు జాగ్రత్తగా తలుపులాగాడు. అది కష్టంగా తెరుచుకుంది. లోపల పాత ఫైల్సు, రికార్డులు. ఒక ఫైల్ మీద ఆ అమ్మాయి పేరుంది. కిరణ్ చేతులు వణికాయి. ఫైల్ తెరిచారు. అందులో కొన్ని కంప్లైంట్ లెటర్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి తనకు భయంగా ఉందని, టీచర్ ప్రవర్తన సరిగ్గా లేదని ప్రిన్సిపల్కు రాసిన లేఖలు. కానీ వాటిపై నిరాధారం అని ముద్ర ఉంది. అందరూ ఒక్కసారిగా ఒకరినొకరు చూసుకున్నారు.
అంటే ఆమె మాటలు ఎవరూ వినలేదు అని మధు నెమ్మదిగా అన్నాడు. గదిలో గాలి ఒక్కసారిగా సౌమ్యంగా మారింది. కిటికీ వెలుగులో ఒక తెల్లటి నీడ క్షణం కనిపించి మాయమైంది. భయం లేదు. ఈసారి ఆ నీడలో కోపం కాదు, ప్రశాంతత కనిపించింది. పిల్లలు వెంటనే ఆ ఫైల్ను తీసుకొని రామచంద్రయ్య గారికి చూపించారు. ఆయన షాక్ అయిపోయారు. ఇవి ఎప్పుడూ బయటకు రాలేదు అన్నాడు. ఆ విషయం గ్రామ పెద్దలకు చెప్పారు. ఈసారి ఊరు మౌనం పాటించలేదు. పాత కేసు మళ్లీ తెరవాలని నిర్ణయించారు. జిల్లా అధికారులకు సమాచారమిచ్చారు. కొన్ని వారాల తర్వాత విచారణ ప్రారంభమైంది. పాత రికార్డులు తెరుచుకున్నాయి. బదిలీ అయిన ఆ టీచర్ గురించి వివరాలు సేకరించారు. చివరకు నిజం వెలుగులోకి వచ్చింది. అధికార నిర్లక్ష్యం, ఒత్తిళ్లు, దాచిన కంప్లైంట్లు అన్నీ. ఆమెకు న్యాయం ఆలస్యమైనా చివరికి లభించింది. స్కూల్ గేటు ముందు గ్రామస్తులు ఒక చిన్న స్మారక చిహ్నం నిర్మించారు. అక్కడ ఒక వాక్యం చెక్కారు: నిజం ఎప్పటికీ చావదు అని. సైన్స్ గది శుభ్రం చేశారు. గోడలకు కొత్తగా పెయింట్ వేశారు. మళ్లీ స్కూలు తెరవాలని నిర్ణయించారు. ఈసారి మరింత జాగ్రత్తలతో. హోళీ మరుసటి ఏడాది ఆ స్కూల్ ప్రాంగణంలోనే జరుపుకున్నారు. రంగులు, నవ్వులు, కానీ ఈసారి అందులో ఒక మౌన నివాళి కూడా ఉంది. కిరణ్ బ్లాక్ బోర్డు ముందు నిలబడి చూశాడు. ఈసారి బోర్డు ఖాళీగా ఉంది. ఎలాంటి రహస్య రాతలు లేవు. గదిలో ఒక చల్లని గాలి వీచింది. కానీ భయంకరంగా కాదు. ఆ గాలి ఒక కృతజ్ఞతలా అనిపించింది. 6 ఏళ్ల తర్వాత కూడా ఆ ఊరు ఆ సంఘటనను మరచిపోలేదు. కానీ భయంతో కాదు, జాగ్రత్తతో. ఇప్పటికీ నేను బస్సులో ఆ ఊరి బయటుగా వెళుతుంటే ఆ స్కూల్ కనిపిస్తుంది. చెట్ల మధ్య నిలబడి ఉంటుంది. కానీ ఇప్పుడది పాడైపోయిన భవనం కాదు, అది ఒక గుర్తు. నిజం ఆలస్యమైనా వెలుగులోకి వస్తుంది అని. హోళీ రంగులు ఇప్పుడు నాకు మరో అర్థాన్ని చెబుతాయి. రంగులు కలిసినప్పుడు అందం వస్తుంది. నిజం బయటపడినప్పుడు న్యాయం వస్తుంది అని.